ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకటం లేదు. జగన్ సర్కారులో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం రాగానే పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. పెన్షన్లను సైతం సచివాలయ ఉద్యోగులే పంపిణీ చేస్తుండడంతో వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాన్ని 10,000 చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో తమకు మంచి రోజులు వస్తాయని వాలంటీర్లు అనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులవుతున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ గొప్పగా చెప్పుకునే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసిందన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని, ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని, మిగిలిన వారి పదవీకాలం ముగిసిందని తెలిపారు. వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని, వాళ్ళ జీతాల బిల్లులు కూడా లేవని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డుల్లోనే లేకుండా పోయారని, అయినప్పటికీ తమ ప్రభుత్వం 3 నెలలు జీతాలు ఇచ్చిందన్నారు. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని వైసీపీ చెబితే తమ ప్రభుత్వంలో అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు కలిసి ఒకే రోజు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్లపై చర్చ జరిగింది. 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని, జగన్ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని భేటీలో మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా, ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడున్న దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి వంటి అంశాల్ని కేబినెట్ ఎజెండాలో చేర్చారు. అలాగే రాజీనామాలు చేయని వాలంటీర్లకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 3 నెలలు వేతనం చెల్లించే అంశాన్ని ఆమోదం కోసం తీసుకొచ్చారు. గత ఆగస్టు నుంచి వారి సేవల్ని పునరుద్ధరించలేదని అధికారులు కేబినెట్కు వివరించారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వాలంటీర్ల వ్యవస్థపై లోతుగా పరిశీలించి చర్చించాక ఓ నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. జగన్ తప్పుడు విధానాల్లో పరిపాలన సాగించారనడానికి ఇదొక ఉదాహరణ అని మంత్రులు వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల సర్వీసును 2023 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు పొడిగించాలనే ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ అమలుపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారని తెలిపారు. ఈ నివేదిక అందిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల మీదనే పాలన నడుస్తోందనే విధంగా వైసీపీ నేతలు ప్రచారం చేశారని, కానీ 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల సర్వీసును పొడిగించకుండా గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చంద్రబాబు నివేదిక అడగటంతో వాలంటీర్ల సేవల్ని వినియోగించుకుంటారనే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఓవైపు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని చెబుతూనే మరోవైపు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటోంది. దీంతో తమ భవిష్యత్తు ఏంటో తెలియక వాలంటీర్లు గందరగోళానికి గురవుతున్నారు.